తండ్రి తన బిడ్డతో పాటు గుడికి వెళ్తాడు. చాలామంది జనాలు వస్తారు. నాన్న, నాకు కనిపించటం లేదు, నాకు దేవుడు అస్సలు కనిపించట్లేదు, ఒక్కసారి నాకు చూపించువా అంటే తండ్రి ఏం చేశాడో తెలుసా? తన భుజాల మీదకి ఎత్తుకొని గర్భగుడిలో ఉన్న దేవుడిని చూపించాడు. కానీ ఆ చిన్నవాడికి తెలియని విషయం ఏంటో తెలుసా? ఆ గర్భగుడిలో ఉన్న దేవుడి కన్నా ఎక్కువైనటువంటి తన తండ్రి భుజాలే తన దేవుడు భుజాలు అని తెలుసుకోలేకపోయాడు. కానీ మీ అందరికి ఒక్క మాట చెప్తాను. తల్లిదండ్రులైనటువంటి ఆ దేవుడు సాక్షాత్తు రూపాలకి మనం గుడి కట్టాల్సిన అవసరం లేదు. కానీ కట్టిన గుడి బయట కూర్చొనివ్వకుండా ఉంటే చాలు. అలాంటి స్థితి ఎవరికి రానివ్వకుండా మీరున్నంత వరకు మీ రెక్కల కష్టం మీద ఆ తల్లిదండ్రుల్ని చూసుకొని సంతోషిస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఏ తల్లిదండ్రులకి ఆ పరిస్థితి రానివ్వకండి. మంచో చెడో కష్టమో సుఖమో మనం వాళ్ళతోనే ఉండాలి. మనం వాళ్ళతో ఉండడాన్ని చూసే మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. అలాగే పెద్దవాళ్ళ ప్రవర్తన కూడా దయచేసి అలా ఉండకూడదనే నా అభిప్రాయం. ఎవరు నన్ను తప్పుగా అనుకున్నా ఒప్పుగా అనుకున్నా పెద్దవాళ్ళు మూర్ఖత్వంగా ఉంటే కనుక ఖచ్చితంగా మారండి ప్లీజ్. గుడ్ లక్. థ్యాంక్ యూ. బాయ్.